అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈరోజు పుష్ప 2 మూవీ గురించి ఈ లేటెస్ట్ అప్డేట్ ఏదైతే టీమ్ రిలీజ్ చేశారో జస్ట్ దాని గురించి దాని వెనక ఉన్న కారణాల గురించి కొంచెం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాము. సో నిన్న వచ్చేసి మన పుష్ప 2 టీమ్ ఛానల్లో యూట్యూబ్లో వచ్చేసి మనకి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి పుష్ప 2 ట్రైలర్ వచ్చేసి November 17th అంటే వచ్చే ఈ శనివారం రిలీజ్ చేస్తున్నట్లు టీం అయితే ప్రకటించారు. సో అది ఎందుకనేది జస్ట్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ నేను చెప్తాను. ఏం రీజన్ అనేది, అంటే November 17 రిలీజ్ చేయడానికి ఎందుకు కారణం అనేది నేను చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ మూవీ గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను, చాలా వీడియోలు చేస్తున్నాను. సో మనకి తెలిసినట్లే మనకి ఈ December 5th అయితే ఈ మూవీ మనకి రిలీజ్ అవుతుంది అన్ని ఇండియా వైడ్. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఇంకా కొన్ని డీటెయిల్స్ మనకి వైరల్ అవుతున్న డీటెయిల్స్ మీద వచ్చేసి లైక్ ఈ దేవి శ్రీ ప్రసాద్ గారు ఆర్ఆర్ నుంచి తప్పుకున్నట్లు, తమన్ గారికి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయమని చెప్పేసి ఆ పని అప్పచెప్పినట్లు ఇది ఈ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. సో దాని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ పోస్టర్ రిలేటెడ్ అండ్ ఈ ట్రైలర్ కి రిలేటెడ్ ఈ డేట్ ఏదైతే లాక్ చేశారో సో దాని గురించి జస్ట్ మాట్లాడుకుందాము. సో ఈ November 17th మెయిన్ గా రిలీజ్ చేయడానికి కారణం వచ్చేసి ఫస్ట్ అంటే ఒక రీజన్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాము. సో ఈ మూవీకి ఉన్న హైప్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ టైంలో సో అంత ఇంత కదండి. సో చాలా హైప్ ఉన్నటువంటి ద మోస్ట్ హైప్ ఉన్నటువంటి ఇండియన్ సినిమా. అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యే వాటిలో మేబీ తర్వాత ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి, బట్ ఆ టైంలో ఎక్కువ హైప్తో ఎక్కువ ఒక బజ్ తో రిలీజ్ అవుతున్నటువంటి పుష్ప 2 అంటే పుష్ప పార్ట్ 1 హిట్ అయింది కాబట్టి దీనికి చాలా హైప్ ఉంది. సో దీనికి ఉన్న హైప్ తో ఈ మూవీకి అయినటువంటి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 1250 కోట్ల వరకు ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ మూవీ ఈ ఖచ్చితంగా ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ అయినటువంటి ఆ అమౌంట్ ని దాటితేనే మనకి బ్రేక్ ఈవెన్ అనేది అవుతుంది పుష్ప 2కి. ఓకే, సో ఈ 1250 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే అయిందో ఈ అమౌంట్ ని దాటి ఇంకా కలెక్ట్ చేస్తే అది హిట్ అయినట్లు మూవీ కన్సిడర్ అవుతుంది. సో అంత రాబడి రావాలంటే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఓకే, ఇంకా ఈ సోషల్ మీడియాలో ఏదైతే ప్రమోషన్స్ జరుగుతుంటాయో అవి చేయడం ఓకే, కానీ కరెక్ట్ టైం చూసుకొని చేయాలి. అండ్ ఈ November 17th ఏంటంటే ట్రైలర్ ఇప్పుడు వీక్ డేస్ లో రిలీజ్ చేయడానికి, వీకెండ్స్ లో రిలీజ్ చేయడానికి చాలా చాలా తేడా ఉందండి. ఇప్పుడు మనకి మూవీస్ లో మాక్సిమం మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తున్నాము. సో ఏ హీరోని తీసుకున్నా, ఏ స్టార్ హీరోని తీసుకున్నా పోటీ పడి లైక్ ఫస్ట్ అవర్ లో ఇన్ని బిలియన్ వ్యూస్ అనో, లేకపోతే సెకండ్ అవర్ ఇన్ని బిలియన్ వ్యూస్ అనో, లేకపోతే ఫస్ట్ 24 hours ఈ రికార్డ్ అనో. సో అంతా ఈ రికార్డ్స్ కానివ్వండి, లేకపోతే ఈ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ క్యాలిక్యులేషన్స్ కి ఈ ట్రైలర్స్ కానివ్వండి ఇవి రిలీజ్ చేసే టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో పుష్ప 2 November 17th రిలీజ్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి వీకెండ్ అండి. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఇంకా చాలా కంపెనీస్ ఈ యువత పని చేస్తున్నటువంటి చాలా కంపెనీస్ కి సాటర్డే సండే సెలవు అనేది అందరికి తెలుసు. సో సాటర్డే November 17th కాబట్టి ఆ రోజు ఈ ట్రైలర్ ని ఒక టైంలో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఆ ట్రైలర్ ఎక్కువ రీచ్ అవ్వడానికి, ఎక్కువ ఆడియన్స్ రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఈజీగా ఉంది. అండ్ ఇట్ విల్ క్రియేట్ మోర్ రికార్డ్స్ అనమాట. సో ఫస్ట్ అవర్ ఇన్ని మిలియన్ వ్యూస్ అని చెప్పేసి, సో ఫస్ట్ 24 hours ఇంత అని చెప్పేసి, సో ఈ రికార్డ్స్ క్యాలిక్యులేషన్స్ పరంగా కానివ్వండి, లేకపోతే ఈ ఆడియన్స్ ని ఎక్కువగా రీచ్ అయ్యేదానికి కానివ్వండి, సో సాటర్డే సండే అనేవి మంచి టైమ్స్ అనమాట. సో టీం వాళ్ళు అందుకని November 17th అనేది వీళ్ళు ఫిక్స్ చేసుకున్నట్లు జస్ట్ నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ రిలీజ్ డేట్ కి ముందు వీళ్ళు టీం వాళ్ళు ఏదైతే ఈ ప్రచారాలు కానివ్వండి, ఈ ప్రమోషన్స్ కానివ్వండి, ఓకే, ఈ ప్రెస్ మీట్స్ కానివ్వండి ఏవైతే చేస్తారో ప్రతి మీటింగ్, ప్రతి దాని వెనక ఇంటెన్షన్ ఒకటే. సో మూవీ జనాల్లోకి ఎంత రీచ్ అవ్వాలో అంత మాక్సిమం రీచ్ అయ్యేలాగా వీళ్ళు ట్రై చేస్తారు రిలీజ్ డేట్ కి ముందు. సో దట్ ఏంటంటే మనకి ఫస్ట్ డే కలెక్షన్స్ కానివ్వండి, ఫస్ట్ 2-3 days కానివ్వండి, ఫస్ట్ వీక్ కానివ్వండి,
సో ఈ ఫస్ట్ స్టార్టింగ్ డేస్ లో వచ్చే కలెక్షన్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఇంత పెద్ద హైప్ ఉన్న ఈ మూవీకి సో ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటాలంటే సో వీళ్ళకి ఫస్ట్ వీక్ కానివ్వండి, ఈ ఫస్ట్ స్టార్టింగ్ డేస్ లో వచ్చే కలెక్షన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి మూవీస్ కి సూపర్ హిట్ టాక్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. సో అప్పుడే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి ఈ డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి లాభాల వాటి పట్టడం అయితే జరుగుతుంది. సో అది మెయిన్ ఇంటెన్షన్. అండ్ నేను కూడా సో అందరి అభిమానుల్లాగే నేను కూడా పుష్ప 2 ట్రైలర్ కోసం చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను, November 17th కోసం. సో పుష్పరాజ్ చూపించినటువంటి మానియా ఫస్ట్ పార్ట్ లో ఏదైతే ఉందో దానికి 100 times ఈ మూవీలో ఉంటుందనేది దానికి నో డౌట్ అండి. సో అంతే హైప్ తో ఆ హైప్ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని రీచ్ అవ్వాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో ఈ ఫ్యాన్ వర్స్ ని లేకపోతే ఇంకేమైనా ఇతరత్ర రీజన్స్ ని పక్కన పెట్టేసి మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుందాము. సో మూవీ అనేది టెక్నీషియన్స్ అందరు సినిమా వాళ్ళందరూ మంచిగా ఉండాలంటే మూవీ ఖచ్చితంగా ఆడాలి. సో యా దట్స్ ఇట్ అండి, చిన్న అప్డేట్ ఇది. సో నెక్స్ట్ ఈ ట్రైలర్స్ కానివ్వండి, ఏదైనా సాంగ్ రిలీజెస్ కానివ్వండి మనకి రిలీజ్ అయితే ఖచ్చితంగా దాని మీద మనం మాట్లాడుకుందాము, వీడియో చేస్తాను. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి, లైక్ చేయండి, మన సర్కిల్లో షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ అండ్ I'll try to entertain maximum with my videos, and thank you once again and Jai Hind.